స్పెషాలిటీ ఏంటంటే మన కొత్త కోర్టులో ఈ సెలబ్రేషన్స్ మనం చేసుకోవడం. అప్పుడు 1947లో ఇండిపెండెన్స్ కోసం ఎంతోమంది ఎన్నో త్యాగాలు ఎంతో కృషి చేస్తే వచ్చింది. అలా ఇప్పుడు మీరందరూ చేసిన ఎంతో త్యాగాలు కృషి వల్ల ఈ కోర్టు వచ్చింది. నామమాత్రంగా కోర్టు వచ్చింది అని భుజాలు తట్టుకోవడం మానేసి ఈ కోర్టు అన్ని కోర్టులలోకి బెస్ట్ కోర్టుగా వచ్చేలాగా మనందరం పనిచేద్దాం. లెట్స్ ఆల్ టేక్ ఎ ప్లెడ్జ్ to strive ourselves to excellence and to bring this court to the topmost court in the state. అన్నది ప్రతి ఒక్కళ్ళు మనకు చెప్పేదే, కానీ అది ఏం చేయాలి? బార్డర్లోకి వెళ్ళి సైనికులలాగా పోరాటం చేస్తేనే కంట్రీకి కంట్రిబ్యూట్ చేసినట్టు కాదు. ఎవ్రీడే లైఫ్లో మన ఎవ్రీవన్స్ రెస్పాన్సిబిలిటీస్ మనం ప్రాపర్గా చేసినప్పుడు దట్ ఈజ్ ఆల్సో కంట్రిబ్యూటింగ్ టు ద కంట్రీ. సో రిమెంబర్ దిస్ పాయింట్ టు మేక్ షూర్ దట్ all of you do your best in discharging your daily life duties. That itself is contributing to the economy of this country, to the growth and progress of this country. We should also take it our responsibility to ensure that we inform people around us not to go into divergent paths. Crime rates పెరగకుండా చూసుకోవడానికి మనదే రెస్పాన్సిబిలిటీ. సివిల్ లిటిగేషన్ అన్నది ఎప్పుడూ ఉండేది, దాన్ని మనం ఆపలేము. బట్ క్రిమినల్ కేసెస్ అన్నవి అవి మన చేతిలో ఉన్నవి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనమే అవేర్నెస్ క్రియేట్ చేయాలి. పెద్దవాళ్ళలాగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళని మంచి పాత్లోకి తీసుకెళ్లే బాధ్యత మనందరిది ఉంది. ఐ హోప్ క్రిమినల్ కేసెస్ అన్న పెండెన్సీ ఇక్కడ ఎక్కువ అవ్వద్దు, తగ్గాలి. సివిల్ లిటిగేషన్ పెరగచ్చు కానీ క్రిమినల్ లిటిగేషన్ పెరగకూడదు. దట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్. పురస్కరించుకొని 80 సంవత్సరంలో మనం అడుగుతున్న సందర్భంగా అనేకమైనటువంటి త్యాగదనులు మహాత్మా గాంధీ కావచ్చు, జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, స్వాతంత్ర సమర యోధుల వాళ్ళ కృషి ఫలంగా మనము ఇలా స్వాతంత్ర్యాన్ని మనము ఆస్వాదించడం జరుగుతుంది. ఇంత స్వేచ్ఛగా స్వాతంత్ర్యంగా సెక్యూర్గా ఉన్నామంటే దానికి కర్మ కర్త క్రియ అంతా ఆనాటి అమరులు ఇచ్చినటువంటి స్ఫూర్తి, వాళ్ళు ఇచ్చినటువంటి దయాభిక్షణ వల్లనే మనం ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాం. గౌరవ మేడం గారు ఈరోజు మనకి ఈ కోర్టు ఎస్టాబ్లిషన్ సందర్భంగా కొత్తగా ఫ్లాగ్ పోస్టింగ్ చేయడం జరిగింది. వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మేడం గారు కూడా ఒక మంచి ఆశీర్వాదం ఇస్తుండ్రు. ఇంకా సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఎప్పుడు వస్తుంది ఏం కథ అంటే అడుగుతుండ్రు. అంటే ఈ ప్రాంతం పట్ల కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈ కొద్ది రోజుల్లోనే మేడం అడాక్ట్ అయిందంటే అనిపిస్తుంది. మరి ఈ అట్మాస్ఫియర్కు అది కూడా జరగాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి మన చీఫ్ గెస్టు మన మేడం సీనియర్ సివిల్ జడ్జి మేడం గారికి మరియు స్టాఫ్ గారికి, ఇక్కడ వచ్చినటువంటి పోలీసు అధికారులకు, న్యాయవాద మిత్రులకు, పత్రికా విలేకరులకు పేరు పేరున ఈ కార్యక్రమాన్ని వచ్చి విజయవంతం చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.